అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పిన అనేకమైన మాటలు మనము రోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పిన మరొక మాటని ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, శరీరాన్ని శుద్ధి చేసేది స్థానం, ప్రాణాన్ని శుద్ధి చేసేది ధ్యానం, ఆత్మను శుద్ధి చేసేది వాక్యం. మనిషి స్నానం చేయకపోతే ఆ మనిషి దగ్గర, మానవుని దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. అవునా కాదా? అలాగే ప్రాణాన్ని శుద్ధి చేసేది ధ్యానం. మన ప్రాణం నెమ్మదిగా లేకపోతే, మన ప్రాణము అనేక చిక్కులతో పోరాడుతూ ఉంటే నెమ్మది ఉంటుందా? అటువంటి మనిషి పిచ్చివాడైపోతాడు. అందుకే మనం పిచ్చోళ్ళం అవ్వకుండా దేవునితో ధ్యానం చేస్తూ కొన్ని క్షణాలు రోజు గడపాలి. మూడవది వాక్యం. హృదయాన్ని శుద్ధి చేసేది, ఆత్మను శుద్ధి చేసేది వాక్యం. ఈరోజు నువ్వు గనక దేవుని వాక్యాన్ని చదవకపోతే నీ ఆత్మ శుద్ధి అవ్వదు. ఆత్మ శుద్ధి అవ్వకపోతే నీవు దేవుణ్ణి చూడలేవు. దేవుణ్ణి చూడని మనిషి కొరకు ఏది ఎదురు చూస్తుంది తెలుసా? అపవాది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే నిన్ను వాడు దొంగలించి నరకానికి పాత్రుడిగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ